ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆయనకు చట్టాల గురించి తెలియదు, న్యాయం గురించి తెలియదు. ఎదుటి వాళ్ళని ఆయనకు దుమ్మెత్తిపోయటం, ఎదుటి వాళ్ళను దూషించడమే ఆయనకి తెలుసు. నోటికి ఇష్టం వచ్చినట్లు ఆయనకు మాట్లాడటం మాత్రమే వచ్చు. ప్రజలను రెచ్చగొట్టడం మాత్రమే ఆయనకు వచ్చు. అభిమానుల్ని రెచ్చగొట్టడం మాత్రమే వచ్చు. ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అన్నది మనం వీడియో చూసిన తర్వాతే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని మీ అందరూ చూసిన తర్వాతే మళ్ళీ క్లుప్తంగా మనం వివరించుకుందాం. చూశారుగా, పవన్ కళ్యాణ్ కారు పైన కూర్చుని మరీ వెళ్తున్నాడు. అభిమానులు ఈలలు కేరింతల మధ్య ఆయన కారు పైన కూర్చుని ఒక ఉప ముఖ్యమంత్రిగా చేయకూడని పని ఆయన చేశారు. అందుకే సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, కారు మీద కవాతులు చేసే సాంప్రదాయం ఏంటిరా అయ్యా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం జరిగింది. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇలా కారు పైన కూర్చుని అభిమానులను రెచ్చగొట్టడం ఏంది అని అంటున్నారు. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు వ్యవహరించినట్లే ఇవంతా కూడా. ఒక ఉప ముఖ్యమంత్రిగా డిగ్నిటీగా ప్రవర్తించాల్సిన ఈయన ఎలా ప్రవర్తిస్తాడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. చట్టాలంటే గౌరవం లేదు, కానీ చట్టాల గురించి మాట్లాడతాడు. తాట తీస్తా అంటాడు, తోలు తీస్తా అంటాడు, కాళ్ళకు కాళ్ళు కీలుకు కీళ్ళు తీసేస్తానంటాడు. ఏం మాట్లాడకూడదో ఆ మాటలన్నీ మాట్లాడతాడు. కానీ చట్టాలు ఈయనకి వర్తించవట. కానీ వేరే వాళ్ళకి మాత్రం చట్టాలు వర్తింప చేస్తాను అని బెదిరిస్తాడు. ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అభిమానుల్ని ఇలా ఈయన ఈ విధంగా రెచ్చగొడుతూ ఎంతకాలం ఈ విధంగా సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని చేస్తాడో ఎవరికి అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ సమాజాన్ని ఈ విధంగా రెచ్చగొడుతూ ఎంతకాలం ఇలా నాశనం చేసే ప్రయత్నం చేస్తావు పవన్ కళ్యాణ్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. చూపించాను కదా, మ్యాటర్ కూడా మీకు చూపించాను. నేను మళ్ళీ ఒకే మాట చెప్తా, వాస్తవంగా కూడా పవన్ కళ్యాణ్ సమాజానికి అత్యంత ప్రమాదకరం. మన కర్మ ఇలాంటోడు రాజకీయాల్లోకి రావటం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఒక వ్యక్తి. కారు మీద కవాతులు చేసే సంప్రదాయం ఏంట్రా అయ్యా? నేను మళ్ళీ ఆ మాటే చెప్తాను. వాస్తవం కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అంటున్నాడు ఆ వ్యక్తి. అంటే చూడండి జనాల అభిప్రాయం, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొడతాడో, ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతాడో, ఈయన హావభావాలు ఎలా చేస్తాడో, ఈయన ప్రసంగాలన్నీ కూడా చూశారు, మనం చూపిస్తూనే ఉంటుంటాం. ఈరోజు ఏకంగా కారు పైన కూర్చుని ఆయన ప్రయాణం చేయటం మీరందరూ కూడా చూశారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇలా ప్రయాణాలు చేస్తూ అభిమానుల్ని రెచ్చగొట్టడం సమంజసమేనా? మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి.